ఏపీలో ఎన్నికల వేళ కొత్త రాజకీయం మొదలైంది. కూటమి అభ్యర్థుల తుది కసరత్తులో భాగంగా ప్రకటించిన స్థానాల్లోనూ మార్పులు జరుగుతున్నాయి. చంద్రబాబు ఇప్పటికే తన పార్టీ నుంచి పోటీ చేసే 138 మంది అభ్యర్థులను ప్రకటించారు. ప్రకటించిన వారిలో కొందరిని మార్పు చేస్తున్నారు. బీజేపీ నుంచి సీటు ఆశించి భంగపడిన రఘురామను టీడీపీలో చేర్చుకుని అసెంబ్లీ సీటు ఇవ్వాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఎంపీ రఘురామరాజుకు తామే అవకాశం ఇవ్వాలని టీడీపీ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి రఘురామ నర్సాపురం ఎంపీ సీటు దక్కుతుందని ఆశించారు. కానీ అక్కడ పార్టీ శ్రీనివాస వర్మ అనే మరో నేతకు అవకాశం కల్పించింది. దీంతో తామే టీడీపీ తరఫున టికెట్ ఇవ్వడంపై టీడీపీ నాయకులు దృష్టి సారించారు. తొలుత విజయనగరం లోక్సభ స్థానంలో పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. కొందరు నేతలు ప్రతిపాదించగా ఉత్తరాంధ్ర నాయకులు అంగీకరించలేదు. తమ ప్రాంత సామాజిక సమీకరణాల రీత్యా పార్టీకి నష్టం తెస్తోందని అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో రఘురామ పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదైనా అసెంబ్లీ సీట్లో ఆయనను నిలిపే అవకాశం పరిశీలనలో ఉంది. అయితే ఇప్పటికే అక్కడ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.